నారాయణ అన్నరాదా ఒక్కసారైన పలకంగా నోరేమి లేదా నారాయణ అన్నరాదా ఒక్కసారైన పలకంగా నోరేమి లేదా నారాయణ అన్నరాదా ఉంచుకొని వేషాలతో తిరుగ మోక్షంబు గలదా నారాయణ అన్నరాదా ఒక్కసారైన పలకంగా నోరేమి లేదా నారాయణ అన్నరాదా. ఎవడురా నారాయణుడు? భయం లేకుండా నా ముందే నారాయణ స్మరణ చేస్తున్నావు, నువ్వెవడవురా? నీవెవడవో నిన్ను తెలుసుకోవలరా, దేవుడెవడో వాని తలచుకోవలరా. ఎక్కడెక్కడయని వెదకుతావెందుకు, అన్ని చోటుల యందు ఉన్నాడు గదరా నారాయణ అనరాదా. ఒక్కసారైన పలకంగా నోరేమి లేదా నారాయణ అనరాదా. అబద్ధం, ఇదన్నీ సన్యాసుల ప్రచారం. ఎక్కడ్రా నారాయణుడు? చూపించు. చూడాలా? చూడాలి. ఒరే అబ్బాయి పట్టుకోరా. మీటరా మీటరా సొరకాయ మీటరా, మీటరా మీటరా సొరకాయ మీటరా, సూటిగా ధాటిగా మీటరా జీవా, సూటిగా ధాటిగా మీటరా జీవా. నీవన్నవాడెదుట పడతాడురా, నీ ఓటి వాళ్ళ పని పడతాడురా. నారాయణ అనరాదా దప్ప మగరిస. సాధించావు, కొండత్రవి ఎలుకను పట్టుకున్నావు. పరిహాసమా నారదా? కాక మరేమిటి? మహేంద్రున్నా బంధించలేదు, మహావిష్ణువు జాడే కనిపెట్టలేదు. చాలా కాళ్ళ పాలైపోయారు. కంటపడితే తెలిసుండేది. ఇది మరీ బాగుంది. బాబు మమ్మల్ని భస్మం చేయండి, తమంతట తాము నీ దగ్గరకు వస్తారటయ్యా. దానవేంద్ర, కేవలం శక్తి మాత్రమే చాలదు, కొంచెం యుక్తి కూడా ఉండాలి. అంటే అంటే నీ అంతటి నీవే వాళ్ళని వెతికి పట్టుకొని వధించాలి. నారదా, ఆ యుక్తులకు కుయుక్తులకు నీదే అగ్రతాంబులు. త్వరగా చెప్పు ఆ ఉపాయం మీద. చెప్పనా? ఏం చెప్పవా? చెప్తాను. తప్పుతుందా? ఆ విష్ణు భక్తులంతా మరీ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళందరినీ కట్టగట్టి తుదముట్టించావా, తన భక్తుల్ని రక్షించుకోవటానికి ఆ విష్ణువే స్వయంగా దిగి వస్తాడు. అప్పుడు నీ చేతికి కావలసినంత పని. తనంతట తానే నాకు దొరుకుతాడంటావు? అంతేగా మరి. ఫలా నారదా ఫలా, ఈ రోజు నుంచి నా రాజ్యంలో విష్ణు పూజలు లేకుండా నిషేధిస్తాను. నామాల దాసులు ఏ మూలను గాలించి పట్టిస్తాను. ఆ దరిద్ర దామోదరుని కొలిచే దౌర్భాగ్యులందరినీ దగ్ధం చేసి ఆ భస్మంతో పరమేశ్వరికి అభిషేకం చేస్తాను. నారాయణ నారాయణ. అన్నట్లు నారదా, నీవు కూడా విష్ణు భక్తుడివేగా? శివోహం 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 శివోహం. ఈ మందంతా గోవింద భక్త బృందమా? తప్పు నాయనా, తప్పు. అలా అనకూడదు. ఆ విష్ణుదేవుడు సర్వసమర్థుడు, సర్వాంతర్యామి, సర్వరక్షకుడు. ఆ మహానుభావుడు అనుగ్రహం లేకపోతే నువ్వు కడుగైనా ముందుకు వేయగరా? ఏమి చక్రం? అంతే అంటాను. కానీ అండపిండ బ్రహ్మాండాదులన్నిటి నిండా నిండి ఉండుకున్న ఆ పుండరీకాక్షుణ్ణి ఆత్మజ్ఞాన సంపన్నులమైన మనమే అర్థం చేసుకోలేక సతమతమవుతున్నామే. అయ్యో పాపం, ఈ పామర్లు అర్థం చేసుకోగలరా? అక్కడే మీకు నాకు పడదు. అర్థం చేసుకోలేదని వదిలేస్తే ఈ మూర్ఖులకు పరమార్థం బోధపడేది ఎప్పుడు? కష్టమో నిష్ఠూరమో మన కర్తవ్యం బోధించడమే. విష్ణునా కర్ణించు వీనులు వీనులు, శ్రీనాథు వర్ణించు జింహ జింహ. చాలా ఆపండి. ఏమిటి గోల? గోల కాదు నాయనా, అంతా పరంధాముడి లీల.
లేకపోతే అంతఃపురాల్లో ఆనంద డోలికల్లో ఓలలాడే నువ్వు మమ్మల్ని ఇక్కడికి పిలిపించడం, మా చేత విష్ణునామస్మరణ చేయించడం, తద్వారా నీ జన్మ తరించడం. అంతే అంతే. ఈ సంసార జంఝామార్దంలో దారి తెన్ను తెలియక అల్లాడిపోతున్న ఈ ఆకతాయిలకు హరినామస్మరణ తప్ప వేరే గత్యంతరం లేదు. అక్కడే మీకు నాకు చెడిపోతుంది. ఎక్కడికక్కడే అదొక్కటే చాలంటే ఎలా? ఆచారం కావాలి, అనుష్ఠానం కావాలి, ఆత్మశుద్ధి కావాలి, అది కావాలి, ఇది కావాలి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఏమిటా పొగరు? నా ఎదుటే విష్ణు సంకీర్తనమా? అవివేకం. నువ్వేమిటి, నేనేమిటి, సర్వం జగన్నాథం. అంతే అంతే. ఆ శ్రీ మహావిష్ణువే కరుణించకపోతే ఈ సృష్టి భ్రష్టుబట్టి పోతుంది. ఆ మాటకొస్తే ఈ ప్రపంచమే అశాశ్వతం. నువ్వు, నేను, శ్రీవారు అందరం ఎప్పుడో ఒకప్పుడు చెట్టెక్కిపోవలసిన వాళ్ళమే. మూన్నాళ్ల ముచ్చటికి మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే శివా. మహాప్రభో, మేము సాక్షాత్ శ్రీమన్నారాయణుని ప్రతినిధులం. నా పేరు శంఖం. నా పేరు చక్రం. నా పేరు నామం. వారు మా గురువు గారు. ఈ దూషణ భూషణ తిరస్కారాలు శరీరానికే కాని ఆత్మకు కాదు. చాలించండి, చిత్రవధ చేస్తాం. అజ్ఞానం. చంపేదెవరు, చచ్చేదెవరు? భజన పరులకేలా దండపాణి భయము మనసా. అహింసో పరమో ధర్మ. నన్ను భస్మం చేస్తావా? అవునా? ఏడిసావు. పాప రామారా, ఏం చేస్తున్నావమ్మా? ఆడుకుంటున్నాను. ఆడుకుంటున్నావా?